జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జాతీయవాదులందరికీ, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రత్యేకంగా యోగి ఆదిత్యనాథ్ గారి అభిమానులకు ఒక కిక్కెక్కిచ్చే ఒక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంక అసలు విషయంలోకి వస్తా. కొందరు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో దున్నలు తిన్నట్టు తిని, ఈ దేశంలో పనిచేస్తా కూడా ఈ దేశంలో పడి బతుకుతున్న కొంతమంది అష్టదరిద్రులు, నికృష్టులు ఈ దేశ హిందువులపై ఒక రకమైనటువంటి కసిని, కోపాన్ని పెంచుకున్నారు. ఇక దేశంలోని హిందువుల మీద తమ కక్ష తీర్చుకోవడానికి కొంతమంది తీవ్రవాదం బాటపడితే, ఈ మధ్య కొంతమంది జిహాదీలు అయితే హిందువులపై తాము పెంచుకున్నటువంటి కసిని తీర్చుకోవడానికి హిందువులు తినే ఆహారంలో దాంట్లో ఉమ్మి వేయడం, అంటే ఊయడం, కొంతమంది అయితే వాళ్ళ మూత్రాన్ని అంటే ఉత్తన కలపడం, అంటే చెప్పాలంటే నా నోటితో నేను చెప్పలేకపోతున్నా, అంత నీచమైన గలీజు పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అటు ఏమన్నా తింటారో, అటు ఏమన్నా తాగుతారేమో. కానీ ఇంకొక మాట, ఈ సోను సూద్గాడ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏది వాళ్ళు ఊసినా తినేవాళ్ళు, వాళ్ళ ఉత్తన కూడా తీర్థంలాగా తాగేవాళ్ళు ఇటటోళ్ళు కొంతమంది ఉండబట్టి ఇటటోళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు బాగా పెరిగిపోయినాయి. అసలు మన సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూస్తూ ఉంటే కొంతమంది చేసే పనులు అయితే అసలు ఎంత చూసేదానికే కంపరం పడతాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. అదేం పైశాచిక ఆనందమో, లేకపోతే అయ్యేం వికృతి చేష్టలో నాకు అసలు అర్థమే కావడంలే. అసలు ఎవరు చెప్తారు ఆ మాట చేయమని? ఎందుకు అంత కోపం ఏమి, అంత ద్వేషం ఏమి? ఏం చేసింది ఈ దేశం? ఏం చేసింది వాళ్ళకు? హిందువులు వాళ్ళకి ఏం పాపం చేశారు, ఏమని చేశారు? మరీ దారుణంగా తయారైపోతారు రాను. గత కొంతకాలంగా హిందువుల్లో వస్తున్న ఐక్యత మూలంగా ఏంటంటే, హిందువుల్లో ఏమీ చేయలేనటువంటి ఈ జాంబిగాళ్ళు హిందువులు తినే ఆహారంలో ఈ ఉమ్మి వేయడం, అదేవిధంగా మూత్రం కలపడం వంటి నీచమైన చర్యలకైతే పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్లో కూడా వెలుగులోకి వచ్చినాయి. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు జిహాదీలు ఇటువంటి ఈ చర్యలు చేస్తూ ఉంటే చూస్తే ఆయన ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఊరుకోడు. అందుకు సంబంధించిన కఠిన నిర్ణయాలను యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకుంటున్నారు. అవేందయ్యా అంటే, ఇక నుంచి ఉత్తరప్రదేశ్లోని హోటల్స్లో వంట వండేవాళ్ళు, అదేవిధంగా వెయిటర్లు ఖచ్చితంగా మాస్కులు అయితే ధరించాలి. ఇకపోతే అది చిన్న హోటల్ అయినా పెద్ద హోటల్ అయినా సరే, వంటలు వండేవాళ్ళు అదేవిధంగా వెయిటర్లు తప్పనిసరిగా ఈ చేతికి ఈ గ్లౌజులు కూడా వేసుకోవాలి. అంటే మాస్కులతో పాటు గ్లౌజులు కూడా అనమాట. ఇక హోటల్ యజమానులు తమ హోటల్పై తప్పనిసరిగా తమ హోటల్ పేరును, అంటే రిజిస్టర్ అయిన తమ హోటల్ పేరును హోటల్ బోర్డులపై రాసి పెట్టాలి. ఇక హోటల్లో పనిచేసే వంటోళ్ళు కావచ్చు, లేకపోతే వెయిటర్లు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, తప్పనిసరిగా తమ పేర్లను తమ దుస్తుల మీద ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇదే నేమ్ వేసుకుంటారు కదా, ఇక్కడ పేరు వేసుకుంటారు కదా, ఆ విధంగా. అదేవిధంగా చిన్న హోటల్ అయినా పెద్ద హోటల్ అయినా వంట వండే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీటీవీలను అయితే ఏర్పాటు చేయాలి. అంటే ఇది ఈ సీసీ కెమెరాలు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా, కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా. అందులో ఇంకొక విషయం ఏంటంటే, అవి తప్పనిసరిగా పనిచేయాలి కూడా. ఏదో కరెంట్ అయిపోయింది ఇంకోటి అని చెప్పి చెప్పకూడదు. ఎవరైనా సరే ఆహార పదార్థాల్లో ఉమ్మి వేస్తే ఆ హోటల్ యజమాని, అదేవిధంగా ఆ హోటల్ మేనేజర్లు తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా కూడా తప్పనిసరిగా హోటల్ మేనేజర్లు ప్రతిరోజు కూడా సీసీటీవీలను ఖచ్చితంగా పరిశీలించాలి. ఇలా మొత్తంగా 10 రకాలైనటువంటి ఈ కొత్త నిబంధనలను యోగి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లేకపోతే వీళ్ళు ఏం బతకనిచ్చారా? బయట ఏదైనా తినాలన్నా తాగాలన్నా భయం వచ్చాది. ఆ మాట చేస్తాను ఈ దరిద్రపుండా కొడుకులు. అది ఏం అలవాట్లో, అది ఏం చేష్టాలో వాళ్ళు అదేవిధంగా తిని తాగి పెరుగుతారో ఎట్లా తెలియదు. కానీ అంటే ఇకపై ఉత్తరప్రదేశ్లోని హోటల్స్లో పనిచేసే వాళ్ళంతా ఇకపై ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించి తీరాలా. లేదంటే వాళ్ళ పని అవుట్. వాళ్ళకి తగిన రీతిలో పోలీసుల చేత సన్మానం అయితే ఉంటుంది. అంటే తెలుసు కదా యోగి పోలీసులు వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారో మీరు చాలా వీడియోలు చూస్తుంటారు. ఇక యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే వాళ్ళు చేసే చేష్టాలు ఆ మారి ఉన్నాయి. ఇక జాంబీలు అయితే వాళ్ళు చేసి చేస్తారు. ఇదేంద్రా స్వామి, మనం ఏం చేసినా కూడా యోగి ఆదిత్యనాథ్ ఈ మారి మన మీద యాక్షన్లు తీసుకుంటాడే, మనము ఇంకా మన కసిని, మన కోపాన్ని, మన ద్వేషాన్ని వీళ్ళందరి మీద ఎట్ట చూపించాలని చెప్పేసి వాళ్ళు ఏమో తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అది మ్యాటర్. ఎట్లున్నది న్యూసా? మళ్ళీ ఉండదు కదా, అది అట్టుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.